అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి ఆల్మోస్ట్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి అవుట్ అయినట్టే లెక్క సో బీఆర్ఎస్ పార్టీ కవితకు సోకాస్ నోటీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయ్యిండు దాదాపు 3 గంటల పాటు కేసీఆర్తో హరీష్ రావు డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు జస్ట్ ఒక గంట క్రితమే ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి హరీష్ రావు సిద్దిపేటకు బయలుదేరిండు సుమారు 3 గంటలు హరీష్ రావుతో కేసీఆర్ సీక్రెట్ మీటింగ్ పెట్టిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఆ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా కేసీఆర్తో ఎర్రబల్లి ఫామ్ హౌస్కి పోయిండు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో డిస్కస్ చేసిర్రు ఆ డిస్కషన్లో చాలా క్లియర్ కట్గా కవితకు సోకాస్ నోటీస్ ఇచ్చేయండి నో ప్రాబ్లం సో కవిత బీఆర్ఎస్ నుండి ఎగ్జిట్ అయితే కానివ్వండి ఇబ్బంది లేదంటూ కేసీఆర్ మాట్లాడిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం వాస్తవానికి మొన్ననే కేటీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిండు కేసీఆర్తో దాదాపు 2 గంటల సేపు డిస్కస్ చేసిండు ఒక్కడే వెళ్ళిండు ఒకటే ఒక కారులో సో కేసీఆర్తో డిస్కస్ చేసిండు కేసీఆర్ కేటీఆర్కి చెప్పినట్ట కవిత ఈ టైంలో కనుక పార్టీని వదిలిపెడితే ఇబ్బంది అవుతుంది ఒకసారి కవితతో మాట్లాడి చూడండి కవితకి ఏం కావాలి కవిత బాధ ఏందనేది ఒకసారి చూడండి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పినప్పుడు సో కవితతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు కవిత వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడే ప్రయత్నం చేశారు చేసేటప్పుడు కవిత కూడా చెప్పిందట నాకు ఏమొద్దు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమని చెప్పండి కేటీఆర్ ప్లేస్లో నేను ఉండాలా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు మొత్తం కేటీఆర్కి ఇచ్చినప్పుడు మరి కేటీఆర్ పోస్ట్ నాకు కావాలి కదా సో వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమని చెప్పండి అని కవిత అడిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మేము కేసీఆర్తో మాట్లాడతాం నువ్వు టెన్షన్ పడకు నువ్వు సీరియస్ అవ్వకు సైలెన్స్గా ఉండు మేము డిస్కస్ చేస్తాం ఏదో ఒకటి చేపించే ప్రయత్నం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లు కేసీఆర్కి చెప్పిరట సార్ కవిత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అడుగుతా ఉంది అని చెప్పుడుతోటే కేసీఆర్ నో అని చెప్పిండు అనేది కొంత వినబడినటువంటి అంశం వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది లేదు కేవలం కేటీఆర్ కోసమే వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటటువంటి పోస్ట్ని క్రియేట్ చేసినాం ఇప్పుడు మొత్తం వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ పోయి ఇప్పుడు ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చింది అంటే కేసీఆర్ ప్లేస్లోకి కేటీఆర్ వచ్చిండు కేసీఆర్ ఇంకా పెద్ద పోస్ట్లోకి వెళ్ళిపోయాడు కేటీఆర్కి సంబంధించినటువంటి పోస్ట్ ఇక బీఆర్ఎస్ పార్టీలో ఎవరికీ లేదు కవితకు కావాలంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి పదవి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఒక అద్భుతమైనటువంటి ఇన్ఛార్జ్ పోస్టో ఇంకోటి ఇచ్చే ప్రయత్నం చేద్దాం తప్ప వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది లేదు అని కేసీఆర్ చాలా క్లియర్ కట్గా ఖరాఖండిగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లకు చెప్పిండు అనేది ప్రధానంగా వినబడినటువంటి అంశం అయితే కవిత అడిగినటువంటి ఏదైతే ఆ డిమాండ్ ఉందో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కేసీఆర్ నో అని చెప్పిండు మొత్తానికి అయిపోయింది అక్కడ అయితే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పోయి మాట్లాడినప్పుడు కవిత ట్విట్టర్లో ట్వీట్ చేసింది కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే నోటీసుల రాజ్యం అయిపోయింది మేము ఖండిస్తున్నాం కేసీఆర్ సైనికులం భయపడమని చెప్పి కవిత ట్విట్టర్లో ట్వీట్ పెట్టింది ఆమె ట్వీట్ వెనక అసలు కథ ఏంటంటే సెటిల్మెంట్ అయిపోయింది డీల్ ఓకే అయిపోయింది నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తుంది పక్కా బీఆర్ఎస్ లీడర్లు వచ్చి మాట్లాడిపోయారు కేసీఆర్ కూడా నా పైన కొంత పాజిటివ్గానే ఉన్నాడు నేను పార్టీలోకి వెళ్ళిపోతే పార్టీ ఇబ్బంది పడుతుందేమో అనే ఆలోచనలో కేసీఆర్ కూడా ఉన్నాడు కాబట్టి మనకేమి ఇబ్బంది లేదని చెప్పి కవిత అనుకుందేమో అప్పుడు కేటీఆర్ పైన జరిగినటువంటి ఏదైతే ఆ నోటీస్ ఉందో ఆ నోటీస్ పైన ఆమె ట్వీట్ కూడా చేసింది ట్వీట్ చేసిన తర్వాత చాలామంది అనుకున్నారు లేదు కవిత బీఆర్ఎస్లోనే ఉంటుంది ఓ డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు అటెన్షన్ మొత్తం వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చాలామంది డిస్కస్ చేశారు తర్వాత కవిత మీడియా చిట్ చాట్లో ఈ మధ్యకాలంలో ఈరోజు మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారుతుంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత కేటీఆర్ని తిట్టింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం అవుతుంది సో కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్లు పెట్టడం కాదు పార్టీని చూసుకో కొంతమంది నా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు నన్ను పార్టీలోకి వెళ్ళి ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నాతో పెట్టుకోవద్దు నేను మంచిదాన్ని కాదు నాతో పెట్టుకుంటే మీరే ఇబ్బంది పడతారు అని చెప్పి కవిత అనేకమైనటువంటి స్టేట్మెంట్స్ మీడియా చిట్చాట్లో మాట్లాడింది అనేది ప్రధానంగా వినబడినటువంటి అంశం సో కవిత స్టార్టింగ్ నుండి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ వస్తున్నారు తర్వాత ఇంకో సంచలనమైనటువంటి అంశం ఏంటంటే కవిత కేసీఆర్కి రాసినటువంటి లేఖ బయటికి ఎట్లా వచ్చింది అది కూడా కవిత అమెరికా నుండి హైదరాబాద్కి బయలుదేరినటువంటి ఆమె ఫ్లైట్లో ఉన్నప్పుడు ఆ లేఖ రిలీజ్ అయింది అంటే ఎమ్మెల్సీ కవిత ఆ లేఖను రిలీజ్ చేసింది అనేది అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్స్ తెరపైకి వస్తున్నది కాబట్టి కవితనే లేఖ రిలీజ్ చేసిందేమో అనేది కొంత బీఆర్ఎస్లో చర్చ తర్వాత కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు దయ్యాల వల్లనే బీఆర్ఎస్ ఇబ్బంది పడుతుందని చెప్పడం
తర్వాత కవిత మీడియా చిట్ చాట్లో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, విలీనమవుతుందని, పార్టీ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందని, కేసీఆర్ని ఎవరో నడిపిస్తున్నారట, అంత సీన్ లేదని, సో అవినీతి పరులకే టికెట్లు ఇస్తున్నారని, పార్టీ కేడర్ని పట్టించుకుంటలేరని, బీసీల గురించి, ఎస్సీల గురించి, మైనార్టీల గురించి మాట్లాడతలేరని అనేక అంశాలు కవిత తెరపైకి తీసుకొచ్చింది. సో పార్టీని డ్యామేజ్ చేసేటటువంటి విధంగా కవిత మాట్లాడుతున్నది, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా కవిత వ్యవహారం ఉన్నది. ఇప్పుడు కవితని గనక ఆమె ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఇంకా ప్రోత్సహిస్తే, కవితను సరే మాట్లాడుతుంది మన మనిషే కదా అని చెప్పి ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే, రేపటి రోజు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎవరైనా మాట్లాడవచ్చు. నియంత్రించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి మేము యాక్సెప్ట్ చేయం అని చెప్పి సొంత ఇంటి మనిషి అయినా సరే, సొంత కుటుంబ సభ్యురాలైనా సరే, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నించిన, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే విధంగా ప్రయత్నించిన నోటీస్ ఇవ్వాల్సిందే అనేటటువంటి ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ కవితకు సోకాస్ నోటీస్ ఇచ్చినారనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. ఆ సోకాస్ నోటీస్లో మీరు ఎందుకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు, దయ్యం ఎవరు, విలీనం ఎక్కడైతే ఉంది, ఇవన్నిటికీ మీరు సమాధానం చెప్పండి అంటూ కూడా కవితకు సోకాస్ నోటీస్లో పేర్కొంటున్నారనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త. ఎందుకు కవితకు నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే, నోటికొచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం. బీఆర్ఎస్లోకి అంటే బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనమని, పొత్తు పెట్టుకుంటున్నారని, కొత్త కొత్త అంశాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం. అంటే ఒక కేడర్ని దెబ్బతీసే విధంగా. ఇప్పుడు కేసీఆర్ బాధ ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు భయంకరమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఈ వ్యతిరేకత కాస్త బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గా మారుతున్నారు, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటున్నారు జనం. ఈ అనుకూలంగా ఉన్నటువంటి టైంలో కవిత ఒక పెంట పెట్టడం, కవిత ఒక పంచాయతీ పెట్టడం కొంత బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ దెక్క తలుగుతున్నది. అంటే కవిత ఈ టైంలో బయటికి వెళ్తే, లేదా రాజీనామా చేసినా, కొత్త పార్టీ పెట్టినా, నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా చూసుకో, ఫస్ట్ నీ కుటుంబంలోనే 100 పంచాయతీలు ఉన్నాయి, నువ్వేంది మాకు చెప్పేది అనేటటువంటి తరహాలో కేసీఆర్ను క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు, కేసీఆర్ పైన మరలబడే ప్రయత్నం చేయొచ్చు అధికార పార్టీకి సంబంధించిన లీడర్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ చాలామంది కేసీఆర్ని విమర్శిస్తూ వస్తున్నారు, కేసీఆర్ని తిడుతున్నారు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, నీ పార్టీయే ఆగమైతా ఉంది, నీ బిడ్డనే నీ మాట వింటలేదు, నీ బిడ్డనే ఇప్పుడు కొత్త పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది, నువ్వు ఎంతసేపు అధికార పార్టీ పైన పడేడుస్తూ ఉన్నావు, ఎర్రబల్లి ఫామ్ హౌస్లో పడుకుంటున్నావు తప్ప నీ కుటుంబంలో ఏం జరుగుతుందనేది నీకు అర్థమైతలేదు. నీ కుటుంబ సభ్యులను పట్టించుకో, ఫస్ట్ నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి పంచాయతీని సెట్ చేసుకో అని చెప్పి ఈరోజు అధికార పార్టీ లీడర్లు ప్రతిపక్ష పార్టీ వాళ్ళని తిట్టే పరిస్థితి. అంటే ఒక అస్త్రం లెక్క మారింది కవితకు సంబంధించిన పంచాయతీ. కవిత పంచాయతీకి చెక్ పెట్టే ప్రయత్నం కూడా చేస్తలేదు. వాస్తవానికి ఈరోజు ప్రెస్ మీట్ అని అన్నారు, కవిత ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మీడియా చిట్ చాట్లో మాత్రం కవిత మాట్లాడే ప్రయత్నం చేసినారు. ఆ మీడియా చిట్ చాట్లో కూడా మొత్తం నెగిటివిటీగా మాట్లాడినారు. నా పైన కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు, అమెరికాలో ఐటీ సెల్ని పెట్టి, ఐటీ వింగ్ని పెట్టి సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారు, సొంత పార్టీలో దుష్ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి కేటీఆర్ని డైరెక్ట్ టార్గెట్ చేయడం, బీఆర్ఎస్ పార్టీ లీడర్లను డైరెక్ట్ టార్గెట్ చేయడం, కొంతమంది పెయిడ్ యూట్యూబ్ ఛానళ్లలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే పెయిడ్ యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు ఇచ్చి నా పైన దుష్ప్రచారాలు చేపిస్తున్నారని. అంటే ఇవన్నీ దేనికి సంకేతం? నిజంగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేటటువంటి ఆలోచన ఉంటే ఆమె డైరెక్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా చెప్పొచ్చు, నేను ఎటు పోవట్లేదు, ఇవన్నీ అబద్ధం, నేను కొత్త పార్టీ పెట్టట్లేదు, నేను కేసీఆర్ బాటలోనే నడుస్తున్నా అని చెప్పొచ్చు కదా. లేదా కవిత డైరెక్ట్ కేసీఆర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు. లేదంటే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో కూడా తెరపైకి తీసుకురావచ్చు. కన్న తండ్రే కదా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడే కదా. మరి కవిత ఎందుకు పోవట్లేదు, ఈ ప్రచారానికి ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టట్లేదు అనేది అనేకమైన క్వశ్చన్ మార్క్స్ తెరపైకి వస్తున్నాయి. ఏది ఏమైనా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి పార్టీ వర్గాలు రెడీగా ఉన్నాయనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది. కేసీఆర్ కవితకు నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. షాక్లో కవిత ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి కవిత అనుకుంది, బీఆర్ఎస్ పార్టీని బ్లాక్మెయిల్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కవిత వెళ్తే బాగుండదు, కవిత వెళ్తే ఇబ్బంది అవుతుందేమో, కవిత అడిగినటువంటి పదవి ఇచ్చేద్దామని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుందేమో అని కవిత అనుకుంది. కానీ కేసీఆర్ మాత్రం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్కి వెళ్ళినప్పుడే నేను భయపడలేదు, ఇప్పుడు కవిత వెళ్ళినా పెద్ద ఇబ్బంది లేదు, వెళ్తే వెళ్ళనివ్వండి, ఉంటే ఉండనివ్వండి, ఉండే వాళ్ళతో ఇబ్బంది లేదు, వెళ్ళే వాళ్ళతో కూడా ఎటువంటి ఇబ్బంది లేదంటూ కేసీఆర్ ఓపెన్
స్టేట్మెంట్స్ తెరపైకి తీసుకొస్తున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో కవిత అనుకున్నవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి, నేను అట్లీస్ట్ బీఆర్ఎస్ నుండి వెళ్ళిపోతున్నా అనే సంకేతాలు వచ్చినా నాకు అధ్యక్ష పదవో లేకపోతే ఉపాధ్యక్ష పదవో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంటో ఏదో ఒకటి ఇస్తారేమో అని కవిత భావించింది. కానీ కేసీఆర్ ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయలేదు. నో, ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి అనేటటువంటి తరహాలోనే కేసీఆర్ వ్యవహారం కూడా కనబడతా ఉన్నది. కానీ ఇది అధికార పార్టీకి ఒక హస్త్రంలాగా మారుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికి. మొత్తానికి కవితకు మాత్రం కేసీఆర్ సోకాస్ నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారట. కవిత షాక్లో ఉంది అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. మా నాన్న నన్ను పిలిచి మాట్లాడతాడేమో అనుకున్నా, మా నాన్న డైరెక్ట్ నాతో డిస్కస్ చేస్తాడేమో అనుకున్నా, కానీ నోటీసులు పంపడానికి కూడా రెడీ అయిపోయారు అనేటటువంటి షాక్లో కవిత ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.